ధర్మానికి హాని కలిగినప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో అవతరిస్తాడు. కలియుగంలో సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి సాక్షాత్తూ పరమశివుడే భువికి దిగివచ్చిన రూపం శ్రీ ఆదిశంకర భగవత్పాదులు. కేవలం 32 జీవితకాలం, కాని ఆయన చేసిన ప్రయాణం యుగయుగాలకు నిలిచిపోయే చరిత్ర. కేరళలోని చిన్న గ్రామం కాలడి నుండి దక్షిణాన మోక్షపురి కంచి వరకు సాగినవారి దివ్యప్రస్థానాన్ని, కంచి కామకోటి పీఠస్థాపన వెనక ఉన్న చారిత్రక సత్యాన్ని క్రీస్తుపూర్వం 477 ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం 509వ సంవత్సరంలో కేరళలోని కాలడి అనే గ్రామంలో శివగురు మరియు ఆర్యాంబ దంపతులకు శంకరులు జన్మించారు. బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన శంకరులు ఏకసంధాగ్రాహి. 5వ ఏటనే వేదాలను ఔపోసనపట్టారు. అయితే వారి లక్ష్యం గృహస్థాశ్రమం కాదు, సన్యాసం. ఒకరోజు పూర్ణానదిలో స్నానమస్తుండగా ఒక మొసలివారి కాలును పట్టుకుంది. మరణం ఆసన్నమైందని భావించి తల్లి నుండి ఆతుర సన్యాసం అంటే అవసర సన్యాసం స్వీకరించడానికి అనుమతి కోరారు. తల్లి అనుమతితో సన్యాసిగా మారి ధర్మరక్షణ కోసం ఇంటిని వీడి బయలుదేరారు. గురువును వెతుకుతూ నర్మదా తీరానికి చేరుకున్న శంకరులు గోవింద భగవత్పాదుల వద్ద శిష్యరికం చేశారు. ఆ తర్వాత కాశీకి చేరుకుని ప్రస్థానత్రయానికి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, భాష్యాలు రాశారు. ఆసేతు హిమాచలం పర్యటించి అప్పటికే చెల్లాచెదురైన మతాలను ఖండించి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించారు. దీనినే దిగ్విజయ యాత్ర అంటారు. సనాతన ధర్మ రక్షణ కోసం దేశంలోని 4 దిక్కులా పర్యటించి చివరకు దక్షిణ భారతానికి చేరుకున్నారు. తన దిగ్విజయ యాత్రలో భాగంగా శంకరులు చివరగా మోక్షపురిగా పిలవబడే కంచికి, కాంచీపురం చేరుకున్నారు. అక్కడ కామాక్షిదేవి ఉగ్రరూపాన్ని శాంతింపజేసి అమ్మవారి ముందు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. కంచినగరాన్ని పునర్నిర్మించి ఏకామ్రేశ్వర మరియు వరదరాజస్వామి ఆలయాలను పునరుద్ధరించారు. కాశ్మీరంలో సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించినట్లే కంచిలో కూడా శంకరులు సర్వజ్ఞపీఠాన్ని, థ్రోన్ ఆఫ్ ఆమ్నిసైయన్స్, అధిరోహించారు. మిగతా 4 ఆమ్నాయ పీఠాలను తన శిష్యులకు అప్పగించి తాను స్వయంగా కంచిలోనే స్థిరపడ్డారు. ఇక్కడే ఒక కీలకమైన ఘట్టముంది. కంచిమఠం సాంప్రదాయం మరియు చరిత్ర ప్రకారం ఆదిశంకరులు క్రీస్తుపూర్వం 482లో కంచి కామకోటి పీఠాన్ని స్థాపించారు. మిగిలిన పీఠాలకు శిష్యులను అధిపతులుగా చేసిన శంకరులు కంచిపీఠానికి తామే స్వయంగా మొదటి పీఠాధిపతిగా, ఫస్ట్ హెడ్, వ్యవహరించారు. తమ 32వ ఏట అంటే క్రీస్తుపూర్వం 477లో 477 బీసీఈలో రక్తాక్షినామ సంవత్సరంలో ఆదిశంకరులు కంచిలోనే తమ అవతారాన్ని చాలించి విదేహముక్తి పొందారు. ఈ క్రీస్తుపూర్వం 477 అనే సంవత్సరం కంచిపీఠం చరిత్రలో అత్యంత పవిత్రమైనది మరియు చారిత్రకమైనది. శంకరులు వెలిగించిన ఆ జ్ఞాన జ్యోతి అవిచ్ఛిన్నమైన గురుపరంపర ద్వారా కంచి కామకోటి పీఠంలో నేటికీ వెలుగుతూనే ఉంది. 477 బీసీఈలో వారు భౌతికంగా దూరమైన వారి తపశ్శక్తి కామాక్షి అమ్మవారి సన్నిధిలో ఇప్పటికీ అనుభూతికి వస్తుంది. ధర్మో రక్షతి రక్షితః, జయ జయ శంకర, హరహర శంకర.